పహల్గామ్ అటాక్ మరి మనకి అమాయకులైనటువంటి యాత్రికుల మీద ఈ పాకిస్తాన్ తీవ్రవాదులు మతోన్మాదులు వాళ్ళు ఏం చేశారండి, నువ్వు హిందువువా నువ్వు ముస్లింవా అని అడిగి ముస్లిం అయితే వదిలేయడం, కలిమా చదివితే వదిలేయడం, మరి కలిమా చదవనివాడు రానివాడు పాపం వాళ్ళని యాత్రికుల్ని చంపేయడం. ఇలా మధుసూదన్ అనే వ్యక్తి పాపం వాళ్ళ భార్య అసలు కనీసం చెప్పలేకపోతుంది అనమాట. అయినా సరే ధైర్యశాలి పాపం ఆవిడ మీడియాకి అందరికీ కూడా ఎలా జరిగిందో వర్ణించింది. పాపం మధ్యలో మైండ్ బ్లాక్ అయిపోయింది. అటువంటి తీవ్రమైనటువంటి అటాక్ అనమాట అది. మరి ఈ యొక్క పహల్గామ్లో ఈ కేవలం ఆ కాశ్మీర్ అందాలను చూద్దామని, లోయలో అందాలను చూద్దామని వెళ్ళినటువంటి వాళ్ళందరినీ కూడా మనకి చంపేశారని, అతి కిరాతకంగా చంపేశారని తెలుసు. మరి అటువంటి పహల్గామ్ అటాక్ మీద జరిగిన తర్వాత మన నరేంద్ర మోడీ గారు, మన ప్రధాని గారు ఏం చేశారు అన్నది చూస్తే అసలు స్టన్ అయిపోతారనమాట మీరు. ఇమీడియట్ మోడీ గారు, అమిత్ షా గారు, మా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, మన వాళ్ళంతా కూడా సెంట్రల్ మినిస్టర్స్ డిసైడ్ చేసుకుని వెంటనే ఇమీడియట్ రద్దు చేసి పడేశారు సింధు జలాలు పాకిస్తాన్లోకి వెళ్లకుండా. అక్కడ పసిపిల్లలు ఉన్నారు, అయినా సరే వాళ్ళకు బుద్ధి చెప్పాలి కాబట్టి వెంటనే పసిపిల్లలు, రైతులకు కూడా నీరు లేకుండా చేసి పడేశారు. దాంతో వెంటనే మొదట్లో చాలా సిల్లీగా తీసుకున్నారు వాళ్ళు సింధు జలాలు కట్ చేస్తే. కానీ ఏం జరిగిందండి, మరి అటువంటి టైంలో రైతులు కూడా ఉద్యమం చేస్తూ దీన్ని ఈ సింధు వాటర్ రాకపోయేసరికి ఇంకా తీవ్రతరంగా మనకి అనిపించే వాళ్ళకి ప్రజలు రోడ్డు మీదకి వచ్చేసారు. యువకులు మరి నీళ్లు లేవు తాగడానికి అక్కడ, అందువలన అందరూ కూడా కుర్రాళ్ళంతా వచ్చి పోలీస్ జీపులను పగలగొట్టడం, గవర్నమెంట్ ఆస్తులు నాశనం చేయడం, అలాగే రైతులంతా కూడా తిరుగుబాటు. ఆర్మీ చీఫ్ ఎక్కువ పాకిస్తాన్లో ఎలా ఉంటుందంటే ఆర్మీ కంట్రోల్ ఎక్కువ ఉంటుంది, ప్రధాని గిదాని ఏం ఉండదు. అవసరం నవాజ్ షరీఫ్ ఉన్నప్పుడు అతన్ని బహిష్కరించేసి ఆర్మీ కమాండర్ అయినటువంటి ముషారఫ్ కంటిన్యూస్గా పాలించాడు. ఇప్పుడు కూడా అదే జరుగుద్ది, చూస్తూ ఉండండి. ముందే మనం ప్రెడిక్ట్ చేస్తున్నాం క్యూబ్ టీవీ. ఎందువలనంటే అక్కడ పాకిస్తాన్ ప్రధానమంత్రి ఏమీ చేయలేడు. మీరు చూస్తుండగా అంతర్యుద్ధాలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఆర్మీ రోల్ తీసుకుంటుంది. రోల్ తీసుకొని ప్రధాన్ని బహిష్కరించేసి కంట్రోల్లోకి తీసుకొని పాకిస్తాన్ ఆర్మీ జనరల్ ఖచ్చితంగా వాళ్ళ మిలిటరీ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది, ఆర్మీ కంట్రోల్లోకి. ఇది జరిగి తీరుతుంది. ఇది జ్యోతిషపరంగా మన నరేంద్ర మోడీ గారు వృశ్చిక రాశి, మరి మే 14 లోపల ఆయన ఈ ఉదంతాన్నంతటిని క్లోజ్ చేసేస్తారనమాట. ఆయన జాతకం అట్లా ఉంది. మే 14న మన గురుడు మనకు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి వెళ్లే ముందే ఈ పాకిస్తాన్ అటాక్కి, పహల్గామ్ అటాక్కి ప్రతీకారం తీర్చుకుంటారు. పాకిస్తాన్ని ఫుల్ స్టాప్ పెట్టేస్తారు. అందువలన ఇప్పుడు కేవలం ఈ పాకిస్తాన్ ప్రజలు సింధు జలాలనే కాకుండా వాళ్ళకి వాళ్ళకి మధ్య ఉన్నటువంటి ఈ యొక్క బోర్డర్ని క్లోజ్ చేసేయడం, అనేక విధాలుగా పాకిస్తాన్లో ఇంకా వేసాలు ఉన్నటువంటి భారతీయులను వెనక్కి తిరిగి వచ్చేయమంటాం. అలాగే ఇక్కడ వేసాలు ఉన్నటువంటి వాటిని ఇమీడియట్ రద్దు చేసి పారేయడం. ఒక డెడ్ లైన్ కేవలం రోజులు మాత్రమే పెట్టి మే 1 తారీఖు కల్లా మనకి పెట్టేసి వీళ్ళందరినీ పాకిస్తాన్లో ఎవరైతే ఇక్కడ ఇండియాలో ఉన్నారో వాళ్ళని బలవంతాన్ని పంపించేశారు. కాబట్టి ట్రేస్ అవుట్ చేసి తీవ్రవాదుల్ని సర్జికల్ సర్చ్తో వాళ్ళని అంతం చేశారు. మరి ఆ యొక్క తీవ్రవాద గుంపుని, మరి అతని లీడర్ని, అతని ఇల్లుని తీసిపారేయడం, బాంబులతో పెట్టి పేల్చేయడం, ఆ తర్వాత మళ్ళీ చక్కగా అతన్ని హతం చేసేయడం, ఈ విధంగా జరిగింది. మరి రీసెంట్గా నిన్న మన బార్డర్ సెక్యూరిటీ, మన ఆర్మీ భారతీయ జవాను అక్కడ ఒకనొక సందర్భంలో అలా దాటి వెళ్ళిపోతూ ఉంటారు, తెలియకుండా పాపం బార్డర్ని జైసల్మార్ దగ్గర అక్కడ ఎలా అయితే దాటుతుంటారో ఇవన్నీ కామన్. మన భారతీయుడు కూడా దాటి వెళ్ళడం జరిగింది. కాబట్టి ఇలా వాళ్ళ పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళ బార్డర్ దగ్గర మన వాళ్ళని అటాక్ చేస్తే మన వాళ్ళు భారత ఆర్మీ వెంటనే రివర్స్లో అటాక్ చేయడం అన్నీ జరిగింది. పాకిస్తాన్కి చైనా సపోర్ట్ ఇవ్వదు. ఎందువల్లంటే చైనా ఇస్తుంది అని ఊహాగానాలు జరుగుతున్నాయి. బట్ అమెరికా, రష్యా, యూరప్ ఇవన్నీ కూడా కంట్రీస్ అన్నీ కూడా మన వైపే ఉన్నాయి. అండ్ భారతదేశం మనం అనుకున్నటువంటి ఇంకా అండర్ డెవలపింగ్ కంట్రీ కాదు. థర్డ్ వరల్డ్ సూపర్ స్టార్గా 2025లో మన నరేంద్ర మోడీ గారు ఎకనామిక్ రంగంలో కూడా ముందుకు తీసుకొచ్చేసారు భారతదేశాన్ని. అక్కడ డాలర్ స్టాక్ మార్కెట్ అంతా పడిపోయి, షేర్స్ అంతా పడిపోయి, మొత్తం యుఎస్ డాలర్ రేటు పడిపోయినా సరే రూపాయికి వాల్యూ తగ్గకుండా మోడీ గారు నిలబెట్టారు భారత రెవెన్యూని. అంతేకాకుండా ఇక నుంచి ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా రూపాయి
రూపాయితోనే అని చెప్పేసి మొదలు పెట్టారు. రూపాయితోనే ఇప్పుడు ట్రాన్సాక్షన్ జరుగుతుంది. సో ఈ చైనాకి కూడా దడపట్టుకుంది. కేవలము చైనా అది కేవలం మూర్ఖత్వంతో వెళ్ళదు. మరి ఏ విధంగా అయితే శ్రీలంకలో ఉన్నటువంటి ఒక పోర్టునంతా కూడా రాయించేసుకొని చైనా వాళ్ళకు మద్దతు ఇచ్చి 99 సంవత్సరాలు లీజ్ తీసేసుకున్నారు. చాలా ఖరీదైనటువంటి ఇది ఇచ్చేటటువంటి రెవెన్యూ వచ్చేటటువంటి శ్రీలంక పోర్టుని. అందువలన చైనా ఎప్పుడు కూడా ఊరికినే ఏ దేశానికి కూడా హెల్ప్ చేయదు. పాకిస్తాన్కి చుట్టమేం కాదు. మొత్తం పాకిస్తాన్లో ఉన్నటువంటి ఖరీదైనటువంటి వాటిని రాయించుకుని ఆస్తులను రాయించుకునే వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. అయినా కూడా ఈ సందర్భంలో మనకి యుఎన్ఓ ఎంతసేపు శాంతి 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 అని చెప్తుంది. మరి దానివల్ల యుఎన్ఓ వల్ల మనకేమైందంటే ఇక్కడ పాకిస్తాన్ కొంచెం అలుసుగా తీసుకుంటున్నారని చెప్పేసి నెటిజన్స్ అందరూ కూడా మరి విమర్శించడం జరుగుతోంది. మరి ఈ విధంగా ఈ యొక్క అన్ని దేశాలు కూడా నరేంద్ర మోడీ గారికి సపోర్ట్ ఇవ్వడము, భారత శాంతియుత దేశంగా వాళ్ళకి తెలుసు కాబట్టి అంతా సపోర్ట్ మనకు వచ్చింది. 1-2 రోజులు చాలు పాకిస్తాన్ని ఫినిష్ చేసేయడానికి. వాళ్ళ దగ్గర ఏ మిసైల్స్ లేవు, ఏ ఆటం బాంబులు లేవు, ఏ న్యూక్లియర్ వెపన్స్ లేవు. కేవలము వాళ్ళు మామూలుగా చైనా ఇస్తుందేమో అని చెప్పి ఏదో మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. బట్ మనకున్నటువంటి ఆయుధాలు, మనకున్నటువంటి నావల్ విక్రమ్ ఇలాంటివన్నీ కూడా చూసి మరి ఈ పాకిస్తాన్ అంతా కూడా పాస్ పోసుకుంటుంది అని మనం చెప్పడంలో మనం ఏమీ వెనకాడం. ఎందువల్లంటే పాకిస్తాన్కి దడపట్టుకుంది. మరొక 2-3 రోజుల్లో ఈ యొక్క పాకిస్తాన్ ఉదంతం క్లోజ్ అయిపోతుంది. భారత్కి కాళ్ళు పట్టుకోవడానికి మన పాకిస్తాన్ వాళ్ళంతా కూడా వచ్చి మరి పాకిస్తాన్ ప్రధాని మరి ఆర్మీ కంట్రోల్లోకి తీసుకుని ఇదంతా కూడా బిఫోర్ May 14th ఇది క్లోజ్ అయిపోవడం మాత్రం ఖాయం. కాబట్టి భారతీయులంతా కూడా మరి ఆర్మీ మెన్స్ చెప్తున్నారండి, ఏమని దీనికి శాశ్వత పరిష్కారాన్ని చెప్తున్నారు. కాశ్మీర్కి రెవెన్యూ రాకుండా చేయండి, కాశ్మీర్కి వెళ్ళకండి, 1-2 సంవత్సరాలు వెళ్ళకండి అని చెప్తున్నారు. 1-2 కలోనల్స్ చెప్తున్నారు, మార్షల్స్ చెప్తున్నారు. మరి ఎవరు వింటున్నారండి? వినాలి. కాశ్మీర్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా యాత్రలకు వెళ్ళొద్దు. యాత్రలకు వెళ్లకుండా కనుక కేవలం 2 years చేస్తే పాకిస్తాన్ నోరు మూసుకొని మన కాలి దారికి వస్తుందని చెప్తున్నారు. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు అమలుపరచాలి. అలాగే ఈ కేదార్నాథ్ యాత్రలని ఈ యాత్రలని వెళుతున్నారు, అవంతా కూడా క్షేమం కాదు. అలాగే ఇవన్నీ కూడా బిఎస్ఎఫ్ ఉన్నప్పటికీ కూడా మీరు వెళ్ళకూడదు. ఎందువల్లనంటే పాకిస్తాన్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఛాన్స్ ఇవ్వకుండా మోడీ గారు తన చాకచక్యంతో ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు. అది ఖచ్చితంగా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇంకా పునరావృతం కావు. ఇదే పాకిస్తాన్ చేసేటటువంటి లాస్ట్ దాడి. దీన్ని భూస్థాపితం చేసే విధంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అడుగులు వేస్తోంది.